ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు అనేక బీసీ సంఘ నాయకులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు కుల సంఘ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు జనాభా 5 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో కూడా 80% పైన ఉన్నటువంటి బీసీ సంఘ కుల నాయకులు అయితేనేమి చాలా బీసీ రిజర్వేషన్ల కోసము ఎన్నో ఏండ్ల నుండి పోరాడుతూ వస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు కొంతమంది ఈ దేశంలోకి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించి ఈ రిజర్వేషన్లు అనేవి తీసేయాలి అని చెప్పి ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఈ రకంగా పోస్ట్ పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే బీసీలు ఈ దేశంలోనే ఎక్కువ వెన్నెముకగా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా ఈ దేశంలో జనాభా దామాష ప్రకారము ఉన్నటువంటి ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేయడం అనేది చాలా దురదృష్టకరం. ఏమైనా ఉంటే మిమ్మల్ని తరిమి కొట్టడానికి, ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి మీరు ఎన్ని చిల్లర ఫేస్బుక్, హాట్స్టాక్, ఇట్లా ట్విట్టర్లో ఎన్ని కామెంట్లు పెట్టినా, ఎన్ని సోషల్ మీడియాలో అలచల్ చేసినా కూడా భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ దేశం నుండి కాదు, ఈ దేశం నలుమూల నుండి కూడా మిమ్మల్ని ఈ దేశంలోనే లేకుండా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. బీసీలము ఈ జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్లు కావాలని చెప్పేసి రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి పోరాడుతూ ఉన్నటువంటి సమయంలో మీరు రిజర్వేషన్లు తీసేయడం అనేది మీకు ఏ హక్కు ఉంది, ఏ రైట్తో చెప్తున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు చెప్పడానికి మీరెవరు? ఇది మా హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి మా హక్కును తీసేయడానికి మీరెవరు? చెప్పడానికి మీరెవరు? మీ తాత సొమ్మాయమైన. కాబట్టి ఈ రకంగా మీరెన్ని పెట్టినా కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా ఏకమయ్యి మిమ్మల్ని దేశం నుండి తరిమి కొట్టడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. నా పేరు కట్ల వెంకట నాగార్జున, బీసీవై పార్టీ కడప జిల్లా యూత్ కన్వీనర్.